మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 147. కొత్త సంవత్సరం. ప్రతి సంవత్సరం జిల్లెళ్లమూడిలో నూతన ఆంగ్ల సంవత్సర ఆగమనోత్సవం జరపడం అలవాటు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అలంకరింపబడ్డ వేదికపైకి అమ్మ వచ్చి నూతన సంవత్సరాన్ని ఆవిష్కరిస్తుంది. అమ్మ ఈ ఉత్సవాన్ని జరిపే సమయాన్ని అనుసరించి మనం గడియారాలు సరిదిద్దుకోవచ్చు. అమ్మ అంత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం సోదరుడు చంద్రమోహన్ వేదికను రంగురంగుల కాగితాలతో, బెలూన్లతో అత్యద్భుతంగా అలంకరించాడు. వేదిక, మందిరం కనుల పండుగగా ఉన్నాయి. పలు ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు అమ్మ ఆగమనానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 12 గంటలు కావస్తున్నది. అమ్మ గది నుండి నాకు రావలసిన పిలుపు రాలేదు. కారణం ఊహించుకుంటూ పూజకు కావలసిన పూలు, దండలు, బిస్కెట్లు, రస్కులు అన్నీ సర్దుకుంటున్నాను. పిలుపు రాని కారణం మనస్సుకు అందలేదు. పిలుపు రాలేదు. అయినా సమయం దగ్గరకు వస్తున్నందున అమ్మ వచ్చే ముందు మామూలుగా కొట్టే గంట కొట్టాను. అప్పటికీ పిలుపు రాలేదు. నేను అమ్మ గదికి వెళ్ళాను. అమ్మ వేదిక వద్దకు రావడానికి బయలుదేరబోతున్నది. గడియారం చూశాను. 12 గంటలకు కొన్ని సెకండ్లు మాత్రమే వ్యవధి ఉన్నది. ఆ అల్ప వ్యవధిలో 2 అంతస్తులు దిగి అమ్మ వేదికపైకి రాగలుగుతుందా? అమ్మ అసలే మెల్లగా నడుస్తుందాయే. అమ్మా, ఈసారి కొత్త సంవత్సరం రాకకు ఆలస్యం చేశావమ్మా అన్నాను నవ్వుతూ. అమ్మ కూడా చిరునవ్వుతో నా మాటను అంగీకరించిందే కానీ కారణాన్ని వ్యక్తపరచలేదు. నేను కూడా ఇంకా వివరంగా ఏమీ అడగలేదు. అమ్మ బయలుదేరి వేదికపైకి వచ్చి మామూలుగా కొత్త సంవత్సరాన్ని విడుదల చేసింది. కానీ 1-2 క్షణాలు ఆలస్యమైంది. తర్వాత ఉత్సవం యథాప్రకారంగా జరిగిపోయింది. నాకు మాత్రం ఆలోచనగానే ఉన్నది, అమ్మ ఎందుకు ఆలస్యం చేసింది అని. పైగా కారణం లేకుండా అమ్మ ఏ పని చేయదని కూడా పరమ విశ్వాసం. అమ్మకేమో ఏది వివరించి చెప్పడం సాధారణంగా అలవాటు లేని విషయం. మరుగే తన విధానమని అమ్మ పలుమార్లు స్పష్టపరిచింది కూడా. కనుక అమ్మను అడిగి ఆ రహస్యం మనం తెలుసుకోలేమన్నది నిర్వివాదమైన విషయం. మరి హేతు ఏమై ఉంటుంది, ఎట్లా తెలుసుకోవడం? మరునాడు ఆంధ్రప్రభలో చూశాను ఒక వార్త. నా ఆశ్చర్యానికి, ఆనందానికి అంతులేదు. ఆ వార్త శీర్షిక క్షణం లేటుగా కొత్త సంవత్సరం అని. వివిధ నభోమూర్తుల ప్రభావం వలన భూభ్రమణం స్వల్పంగా మందగించిందని, కొత్త సంవత్సరం క్షణం లేటుగా వచ్చిందని జాతీయ భౌతిక పరిశోధనాగారం ఒక ప్రకటనలో పేర్కొన్నదట. అమ్మని ఎందరో పొడిమి తల్లిగా పూజిస్తున్నారు, మరెందరో కాలస్వరూపిణిగా కీర్తిస్తున్నారు. ఈ సంఘటన ఆ భావాలకు మరింత బలాన్ని చేకూర్చింది. నేను ఆ వార్త చూడగానే పత్రికతో సహా అమ్మ వద్దకు వెళ్ళి చూపించాను. అదంతా మీ నమ్మకంరా అంటూ చిరునవ్వులు చిందించే అమ్మ గురించి మనం ఏమని భావించాలి? జనవరి 1980. వ్యాసం 148. అద్దరి చేరిన 2 అన్నయ్యలు. నిత్యము అమ్మ వద్దకు ఎందరో యాత్రికులు వస్తున్నారు. అమ్మ అందరినీ తన బిడ్డలే అనుకుని ఆదరిస్తున్నప్పటికీ అందరూ బిడ్డలై ఆ అనురాగామృతాన్ని చవిచూడలేకపోతున్నారు. అమ్మను చూచిన వారిలో ఎందరో యాత్రికులుగానే మిగిలిపోతున్నారు. కొందరు అమ్మలోని మహిమాన్వితమైన దైవత్వాన్ని అవగాహన చేసుకుని భక్తులై, సాధకులై ఆరాధిస్తుంటే, కొందరు అత్యున్నత అతిలోక జ్ఞాన శిఖరాలను సందర్శించి శిష్యులై, జిజ్ఞాసులై ఉపచారం సల్పుతుంటే, కొందరు మాత్రమే అమ్మలోని అసామాన్య సర్వమాతృత్వాన్ని, వాత్సల్య జలధిని అవలోకించగలిగి ఆ మధుర మమతామృతాన్ని అనుభవించగలుగుతున్నారు. అలాంటి అదృష్టవంతులలోని వారు గుంటూరు వాస్తవ్యులు శ్రీ జొన్నాభట్ల వెంకట్రామయ్య గారు, వేటపాలెం వాస్తవ్యులు శ్రీ రాజుపాలెం రామచంద్రరావు గారు. అసాధారణ మధురానుభవం పొందగలిగిన వాని జీవిత పదమే గొప్ప మలుపు తిరుగుతుంది. ఆ మలుపు సామాన్యంగా ఆ కుటుంబంలోని ఇతర సభ్యులకు సహించరానిదిగా ఉంటుంది. దానితో ఆ ఇల్లు కలతలకు, కలహాలకు నిలయమైపోవడమే కాక అతనికి కాలమే పరీక్షాపత్రమై అనుక్షణం ఒక ప్రశ్న అయి అతని మనస్సును సంఘర్షణకు, సంక్షోభానికి గురి చేయడం సహజం. కానీ కొందరు అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా పొందిన వారుంటారు. వారికి యావత్ కుటుంబము సహకరిస్తుంది. కుటుంబ సభ్యులందరూ అమ్మకు సన్నిహితులవుతారు. అందరూ ప్రేమామృత వర్షధారంలో తడుస్తూ అమ్మ వద్దకు వస్తూ పోతూ ఆనందంగా ఉంటారు. అటువంటి ఆదర్శమైన కుటుంబాల్లో 2 కుటుంబాలు శ్రీ వెంకట్రామయ్య గారిది, శ్రీ రామచంద్రరావు గారిది. శ్రీ రామచంద్రరావు గారు 1957 నవంబర్లో అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించారు. వారంతకుముందే శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవింద యోగి,
శ్రీ మెహర్ బాబా, శ్రీ ఉపాసిని బాబా, శ్రీ లక్ష్మీకాంతయోగి, శ్రీ మౌనస్వామి, కంచి కామకోటి పీఠాధిపతి మాలపిచ్చమ్మ ఎందరో మహాత్ముల సందర్శనంతో ఉత్తేజితులై ఉన్నారు. ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆపోసనం పట్టారు. ఆ కోణంలో అమ్మను చూశారు. అమ్మ బోధలు విన్నారు. వారంతకు ముందే తయారు చేసుకుని ఉంచుకున్న కొలబద్దలతోనూ గీటురాళ్లతోనూ అమ్మను పరిశీలించుకున్నారు, పరీక్షించుకున్నారు. వారికి అమ్మ అత్యున్నతంగానూ సంపూర్ణంగానూ దర్శనమిచ్చింది. అంతే, వారు అమ్మకు దాసోహం అన్నారు. పాదాక్రాంతులయ్యారు. అసంఖ్యాక పర్యాయాలు అమ్మను దర్శించారు. అమ్మ బోధలు అధ్యయనం చేశారు. వారి అనుభవాలు, పాఠాలు అన్నీ సూత్రప్రాయంగా అక్షరబద్ధం చేశారు. అవన్నీ గ్రంథస్థం చేయగలిగితే వేల పేజీల గ్రంథాలు అనేకం స్వరూపం ధరించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టగలవు. వాటినన్నిటినీ భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు తరచుగా పలికే ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా చిన్న కత్తిపీటకు లోకువే అనే వాక్యం ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. వారు హఠాత్తుగా అనాయాసంగా జనవరి 30వ తేదీన వేటపాలెంలో కన్నుమూశారు. శ్రీ వెంకటరామయ్య గారు 1961 జనవరిలో సంక్రాంతి పర్వదినాన అమ్మను సందర్శించారు. ఆనాడే వారి జీవితంలో ఉత్తరాయణ పుణ్యకాలం పురుడు పోసుకుంది. మొదటి దర్శనంలోనే వారు సర్వదా అమ్మచే ప్రభావితులైనారు. వారు ప్రఖ్యాతమైన పండిత వంశంలోనే ప్రభవించినప్పటికీ ఆ వాసనలేమీ వారిని అంటలేదు. కేవలం లౌకిక జీవనాసక్తులై కాలం గడుపుతున్నారు. అయినా వారిని అమ్మ అనుగ్రహించింది. వారి జీవితమే మారిపోయింది. అమ్మ యందు అచంచలమైన నిర్ద్వంద్వమైన విశ్వాసం ఏర్పడింది. మోక్ష సాధనే మానవుని లక్ష్యమైతే ఏ వేదాలు, ఏ పురాణాలు మథనం చేయవలసిన పని లేదు. ఏ పుణ్యతీర్థాల్లోనూ స్నానమాడనవసరం లేదు. జిల్లెళ్లముడి అమ్మ పాదసేవ చేసి ఆమె అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు. అదే నా జీవిత లక్ష్యం అని మాతృశ్రీ 1978 మే సంచికలో వ్రాసుకున్నారు. వారి జీవితం ఆ లక్ష్యానికి అభిముఖమై గాడి తప్పకుండా నడిచి గమ్యం చేరింది. వారి జీవితం పరిశీలిస్తే అమ్మ ప్రధాన బోధ అయిన నీకున్నది నీవు తృప్తిగా అనుభవించు, ఇతరులకు ఆదరణగా పెట్టు అన్న సూక్తికి వారు సజీవ నిదర్శనంగా భాసిస్తారు. ఆ సూక్తికి కొసమేర్పైన అంతా వాడే చేయిస్తున్నాడని నమ్ము అన్న వాక్యానికి వారి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి క్రియా ఉదాహరణమే. ఇటీవల శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ఒక ప్రసంగంలో అమ్మ ఇల్లు అయిన అందరింటిలో సభ్యులైన ప్రతి వాడి ఇల్లు అందరిల్లు అయిపోతుంది, వాడికి స్వంత ఇల్లంటూ మిగలదు అని చెప్పారు. ఆ వాక్యంలోని సత్యం వెంకటరామయ్య గారింటికి వెళితే పరిపూర్ణంగా అర్థమవుతుంది. వారు జనవరి 18వ తేదీన జిల్లెళ్లమూడిలో ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ సమీపిస్తున్న చరమఘడియలను సుస్పష్టంగా అవలోకిస్తూ అనాయాసంగా ఆనందంగా అమ్మలో ఐక్యమైనారు. ఆదర్శమూర్తులైన ఇద్దరు సోదరులు హఠాత్తుగా మన నుండి దూరమైనందుకు విచారిస్తూ వారికి ఎలాగూ సుగతే కనుక వారి కుటుంబాలకు అవసరమైన ఉపశమనాన్ని ప్రసాదించవలసినదిగా అమ్మను ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి 1980. వ్యాసం 149. అమ్మ కూడా మనలాంటిదేనా? నేను మీలాంటి దాన్ని, నాలో ప్రత్యేకత ఏమీ లేదు అని అమ్మ చెబుతూ ఉండడం మనం పదే పదే వింటూనే ఉంటాం. అమ్మ తత్వము, ప్రతిభ, ప్రజ్ఞ, సర్వశక్తి సామర్థ్యాలు అనుభవపూర్వకంగా అవగతం చేసుకున్న వాళ్ళు, అమ్మ యందు పరిపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం కలవాళ్ళు అయితే అమ్మ మాటలకు తమలో తామే నవ్వుకుంటూ అమ్మలోని నిరాడంబరతకు మరొక్కసారి సాగిలపడతారు. లేని వాళ్ళైతే అవును అంతే, అమ్మ కూడా మనలాంటిదే, మనమే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఏవేవో ఊహించుకొని అమ్మను కొండెక్కించి కోటి దండాలు పెడుతున్నాం అని అనుకొని తమ తార్కిక వైభవానికి తామే మురిసిపోతారు. అయితే మన నమ్మకాలపై ఆధారపడే మహిమలను ఆలంబనంగా మనం రూపకల్పన చేసుకునే దైవత్వము ప్రక్కకు పెట్టి నిత్య జీవితంలో అనుక్షణం అమ్మ ఆలోచించే తీరులో, అమ్మ మాట్లాడే రీతిలో, అమ్మ ఇతరులతో వ్యవహరించే ప్రవర్తనలో ఏమైనా విలక్షణత, విశిష్టత, విశేషం ఉన్నాయా అని మనం ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ కూడా సామాన్యుల వలనే ఆలోచిస్తుందా? అందరి పలుకులకు అమ్మ మాటలకు ఏమీ తేడా లేదా? సగటు మనిషి వలనే అమ్మ కూడా ప్రవర్తిస్తుందా? అమ్మ సాన్నిధ్యంలో ఉండి ఏమాత్రం పరిశీలనాశక్తి ఉన్నా పై ప్రశ్నలకు మనకు సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి.
ఏదైనా ఒక వ్యక్తిని గురించి ఆలోచించేటప్పుడు, ఒక సంఘటనను చూసేటప్పుడు అంతకుముందే మన మనస్సులో పేరుకుపోయిన పలు పొరలు పనిచేస్తాయి. అమ్మ ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగాను, ఆ సంఘటనను ఆ సంఘటన వరకే చూస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడనుకుందాం. అతన్ని ఆదరించే తీరులో అతని చరిత్ర, అతని స్థితి, అతనికి మనకు గల సంబంధ బాంధవ్యాలు అనేకం ప్రాధాన్యం వహిస్తాయి. కొంతమందిని నుంచోబెట్టే మాట్లాడతాం, కొందరిని కూర్చోమంటాం. ఆ కూర్చోబెట్టడంలో కూడా అనేక స్థాయిలు. మనకంటే తక్కువగా, మనతో సమానంగా, మనకంటే ఎక్కువగా కొందరితో వచ్చిన పని వరకే మాట్లాడతాం. కొందరిని మంచినీళ్ళు కావాలా అని ఆదరిస్తాం. కొందరికి కాఫీ పలహారాలు ఇచ్చి మన ఆప్యాయతను చూపిస్తాం. కొందరికి భోజనం పెట్టి మన ఆత్మీయతను ప్రదర్శిస్తాం. ఈ విధంగా మన ఆదరణ అనేక రూపాలు ధరిస్తుంది. కానీ అమ్మ అందరినీ ఒక్క తీరుగానే ఆదరిస్తుంది. వాళ్ళ అవసరమే అమ్మకు కనిపిస్తుంది. కానీ వాళ్ళ స్థానాలు, స్థాయిలు దృగ్గోచరం కావు. ఒకసారి జిల్లెలమూడిలో అన్నపూర్ణాలయంలో భోజనం చేసే అర్హతను గురించి చర్చ వస్తే చివరకు అమ్మ తీర్మానించింది, ఆకలి కలిగి ఉండడమే భోజనం చేయడానికి అర్హత అని. ఒక రోజున ఒక ముసలమ్మ వర్షంలో తడిసి అమ్మ వద్దకు వచ్చింది. కట్టుకున్న చీర నీళ్లు కారుతున్నది. ఆమె చలికి గజగజా వణుకుతున్నది. ఆమెను చూడగానే అమ్మ లోపల నుండి చీర తీసుకురమ్మని నన్ను ఆదేశించింది. నేను లోపలికి వెళ్ళి శ్రీమతి వసుంధరని అడిగాను. వసుంధర ఎందుకు అని అడిగింది. నేను చెప్పాను. వసుంధర బీరువా తీసి చూసి లేవు అన్నది. నేను వెళ్ళి అమ్మకు చెప్పాను. అమ్మ ఆమె వంక నా వంక చూచింది. అమ్మ అభిప్రాయం గ్రహించి లేదమ్మా అన్నాను మళ్ళీ. అమ్మ చివాలున లేచి పాదరక్షలైనా తొడుక్కోకుండా లోపలికి వచ్చి తానే స్వయంగా బీరువా తీసింది. అందులో మడత పెట్టి బహు అందంగా ఉన్న ఖరీదైన పట్టుచీర తీసుకొని బయలుదేరింది ఆ ముసలమ్మకి ఇవ్వడానికి. అదొక్కటే ఉన్నదమ్మా, అది కూడా ఇస్తే నువ్వు స్నానం చేస్తే కట్టుకోవడానికి చీర ఉండదమ్మా అన్నది వసుంధర. అమ్మ వసుంధరను అదోలా చూస్తూ, నాకు చీర ఉండదని ఆలోచిస్తున్నావా? నాకు అవసరమైతే అదే వస్తుంది. అదే కాక మనకున్నవి మనం ఇస్తే గాని మనకు కొత్తవి రావు అన్నది అమ్మ మందహాసం చేస్తూ. నేను వసుంధర మారు మాట లేక చూస్తూ ఉండిపోయాం. అమ్మ తన కర్తవ్యం నిరాఘాటంగా నెరవేర్చింది. మనం మనిషి మంచివాడైతే ప్రేమిస్తాము, గౌరవిస్తాము, స్నేహం చేస్తాము, సన్నిహితులమవుతాం. కాకపోతే ద్వేషిస్తాము, అసహించుకుంటాం, దూరంగా వెళ్ళిపోతాం. అమ్మ అట్లా కాదు, అందరినీ ఒక్కలాగానే ప్రేమిస్తుంది. ఎవరి వ్యక్తిత్వాలు అమ్మకు ఆకర్షణను కలిగించలేవు, అసహ్యతను కలిగించలేవు. గొప్ప కార్యం చేసినా, కొద్ది కార్యం చేసినా ఒకటే. నడిపించేది ఒకటైనప్పుడు నీ గొప్పతనం లేదు, ఇది అంటే ఈ తప్పు మీదనిపించదు నాకు. మీకు ఆ స్వభావాన్నిచ్చి ఆ ప్రేరణ చేసిన శక్తిది అనిపిస్తుంది అంటుందమ్మ. అందువల్లనే అమ్మ తనను గురించి తాను తెలుపుకుంటూ రాగద్వేషాలు రహితమైనదే అనసూయ అని ప్రకటించింది. మన ప్రేమ పరస్పరాశ్రయమై ఉంటుంది. ఎదుటివారు ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం. మన ప్రేమ కారణంతో కూడి ఉంటుంది. అమ్మ ప్రేమకు కారణంతో సంబంధం లేదు. ఎదుటివారు తిరిగి ప్రేమిస్తున్నారా లేదా అన్న ఆలోచనే లేదు. అందుకే అమ్మ ప్రేమ నాకు సహజం అనగలిగింది. తనను ప్రేమించే వాళ్లను, విమర్శించే వాళ్లను, ద్వేషించే వాళ్లను సమానంగా ప్రేమించగలుగుతున్నది. మన ప్రేమ పరిమితులకు లోబడుంటుంది. మన కుటుంబమనో, మన బంధుమిత్రులను, మన కులమనో, మన మతమనో, మన భాష అను, మన దేశమను అనేక పరిమితులు, పరిధులు మనకు. కానీ అమ్మకు ఇవేమీ లేవు. శుక్ల శోణితాలకు ఏది కులమో అదే నా కులం అని ప్రవచించింది. సర్వసమ్మతమైనదే నా మతం అని ప్రకటించింది. గుణభేదం లేదని సుస్పష్టంగా చెప్పింది. ఎవరిని చూచినా తనకు తన బిడ్డే అనిపిస్తుంది అంటూ వాత్సల్యపు సరిహద్దులను చెరిపేసింది. సృష్టి నాది అని వివరిస్తూ మమకారపు పరిధులను తుడిపేసింది. ఒకసారి మా గ్రామంలో కారు క్రింద ఒక పిల్లవాడు పడ్డాడు. ఆ పడ్డది మా పిన్నిగారు అబ్బాయి అని అందరూ అరిచారు. ఆ కేకలు విని మా పిన్ని గుండెలు బాదుకుంటూ అక్కడికి పరిగెత్తింది. ఆ పిల్లవాడు నెత్తుటి మడుగులో సృహ కోల్పోయి ఉన్నాడు. దృశ్యం హృదయ విదారకంగా ఉన్నది. కానీ ఆ పిల్లవాడు మా పిన్ని కొడుకు కాదు. ఆ విషయం మా పిన్ని గ్రహించింది. ఆ క్షణంలోనే ఆమె కన్నీళ్లు ఆరిపోయాయి. ఆమె దుఃఖం ఆగిపోయింది. పైగా పకపక నవ్వుతూ మా పిల్లవాడు కాదు అని అరిచింది. మరి అమ్మ ఎవరికి ఏమాత్రం కష్టం కలిగినా వారితో పాటు తాను విచారిస్తుంది. ఎవరికి ఏమాత్రం ఆనందం కలిగినా తాను పాలు పంచుకుంటుంది.
మనకు అందరియందు అనుమానాలే. అందరిలో మనకు లోపాలు దోషాలే కనిపిస్తాయి. ముందు మనం ప్రతివాడిని అనుమానించి తర్వాత కాదని రుజువు చేసుకుంటాం. అమ్మ అందరిలోనూ మంచితనాన్నే చూస్తుంది, సర్వత్రా పూజ్యభావాన్నే చూస్తుంది. చివరకు ఒక్క మాటలో చెప్పింది, తల్లికి తప్పే కనిపించదు అని. మనము అనేక సిద్ధాంతాలు వల్లిస్తాం, వ్యాసాలు రాస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం, ఇతరులకు ఉపదేశాలు చేస్తాం. కానీ మనం మాత్రం అట్లా ఆచరించం. మన మాటకు చేతకు ఎక్కడా సామ్యం ఉండదు. కానీ అమ్మ విషయంలో వేరు. అమ్మ తానేది ఆచరిస్తుందో అదే ఇతరులకు ఉపదేశిస్తుంది, తానేది అనుభవిస్తుందో అదే వివరిస్తుంది. అమ్మ వాక్కుకు క్రియకు అంతరం ఉండదు. ఈ విధంగా మనం అవలోకించగలిగినంత వరకు, ఆలోచించగలిగినంత వరకు అమ్మకు మనకు భౌతికంగా తప్ప మరి ఏ విధమైన పోలిక కనిపించదు. అమ్మ కూడా సాధారణ స్త్రీ వలె చీర కట్టుకొని సామాన్యమైన కరచరణాదులతో కనిపిస్తూ నేను మీ వంటి దానిని అంటుంటే ఆ మాట మనను మాయలో ముంచేస్తూ ఉంటుంది. మార్చ్ 1980. జయ హో మాత.